ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఈరోజు ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. జూలై 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అతిసార నివారణ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 5 రోజుల పని దినాల విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రముఖ తెలుగు రచయిత ముళ్లపూడి వెంకటరమణ జయంతి ఈరోజు. వార్తల వివరాలు: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై సభాపతి చర్చకు ప్రారంభించగా ప్రభుత్వం నీట్ పేపర్ లీక్ అంశంపై సభలో చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నీట్ అంశంపై చర్చను పట్టుబడుతూ విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ఇరు సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. అతిసార వ్యాధి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ జిల్లాల అధికారులను హెచ్చరించారు. అతిసార కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిన్న మంగళగిరిలోని ప్రధాన కార్యాలయం నుండి ఆయన దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. నీటి నమూనాల నాణ్యత నిర్ధారణ పరీక్షలను సక్రమంగా చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జూలై 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే అతిసార నివారణ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని చెప్పారు. కాలానుగుణ కీటకజనిత వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి 5 రోజుల పని దినాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పనివేళలుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కెఎస్ జవహర్ రెడ్డిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పోలం మాలకొండయ్యను సాధారణ పరిపాలనా శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కాగా ఇటీవల కేంద్ర సర్వీస్ నుండి రాష్ట్రానికి వచ్చిన పీయూష్ కుమార్ను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నీట్ యూజీ పరీక్షలో అవకతవకలకు సంబంధించిన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర నేర పరిశోధక సంస్థ సిబిఐ 2 వ్యక్తులను బీహార్లోని పట్నాలో అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. హజారీబాగ్ సెంటర్ నుండి ప్రశ్నాపత్రాలను లీక్ చేసి అనుమానాస్పద అభ్యర్థులకు అంతర్రాష్ట్ర ముఠా వివిధ ప్రదేశాలలో పంపిణీ చేసినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఈ కేసులో 2 నిందితులు చింటూ అలియాస్ బల్దేవ్, ముఖేష్ కుమార్లను సిబిఐ రిమాండ్లో తీసుకుని విచారించింది. బీహార్లో ఇప్పటి వరకు ఈ కేసులో 17 మందిని అరెస్టు చేయగా అందులో 15 మందిని ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం పేరుతో 3 కొత్త నేర చట్టాలు జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ప్రతి ఒక్కరికి సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను అందుబాటులో తీసుకువచ్చే లక్ష్యంతో ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. నూతన నేర చట్టాల ముఖ్య నిబంధనలలో భాగంగా జరిగిన సంఘటనలను ఆన్లైన్లో నమోదు చేయడం, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం, బాధితులు ఎఫ్ఐఆర్ ప్రతిని ఉచితంగా పొందడం వంటివి ఉన్నాయి. ఇవే కాకుండా అరెస్ట్ అయిన వ్యక్తి తన పరిస్థితి గురించి వివరించడానికి హక్కు ఉంటుంది. కొత్త చట్టాల్లో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన పరిశోధనలకు కూడా ప్రాధాన్యమిచ్చారు. కేసుకు సంబంధించిన సమాచారాన్నంతా నమోదు చేసి 2 నెలల్లోగా పరిష్కరించాలని ఈ చట్టాలు పేర్కొంటున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అదేవిధంగా
కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకురానున్న 3 నూతన నేర న్యాయ చట్టాలపై విస్తృత అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన సంజ్ఞాన్ యాప్ను రైల్వే రక్షణ దళం డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ నిన్న ఆవిష్కరించారు. కొత్త చట్టాలపై బలగాలకు సమగ్ర సమాచారాన్ని అందించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని రైల్వే బోర్డు తెలిపింది. ఈ యాప్ పాత కొత్త చట్టాల్లోని నిర్దిష్ట సెక్షన్లను సరిపోల్చుకుని మార్పుల్ని అవగాహన చేసుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. గుంటూరు, అమరావతి ప్రాంతాలలోని రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని గుంటూరు పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై నిన్న ఢిల్లీలో ఆయన రైల్వే మంత్రితో సమావేశమై చర్చించారు. రైల్వే ప్రాజెక్టు అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారని చంద్రశేఖర్ తెలిపారు. పాత్రికేయునిగా, కథారచయితగా, సినీ రచయితగా, నిర్మాతగా తెలుగువారి హృదయాలలో చెరగని ముద్ర వేసిన ముళ్లపూడి వెంకటరమణ జయంతి ఈరోజు. 1931వ సంవత్సరం జూన్ 28వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జన్మించిన ముళ్లపూడి హాస్య రచనలకు పేరొందారు. ఆయన రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం సంపాదించింది. ప్రఖ్యాత చిత్రకారులు, దర్శకులు బాపుతో ముళ్లపూడి జీవితం పెనవేసుకుపోయింది. వీరిద్దరూ బాపు రమణగా జంటగా ప్రసిద్ధులయ్యారు. ముళ్లపూడి ఆత్మకథ కోతి కొమ్మచ్చి పేరుతో వెలువడింది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు రమణను వరించాయి. తెలుగువారి లోకిళ్లలో జీవిత యథార్థ దృశ్యాలను హాస్యంతో రంగరించి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ముళ్లపూడి వెంకటరమణ 2011 ఫిబ్రవరి 24వ తేదీన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. రెవెన్యూ శాఖ పరిధిలో ప్రజలకు జారీ చేసే ధృవీకరణ పత్రాలకు సంబంధించిన అన్ని ఆధారాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే జారీ చేయాలని పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భారత్ అధికారులను ఆదేశించారు. నిన్న శ్రీ సత్యసాయి జిల్లాలోని పరిగి మండలం శాసనకోటలో పర్యటించి ధృవీకరణ పత్రాల మంజూరుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తప్పులతో ధృవీకరణ పత్రం జారీ అయితే దానికి అధికారుల బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. ఇటీవల మంజూరు చేసిన కుల ధృవీకరణ పత్రాలలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని వెంటనే సరిచేసుకోవాలని అధికారులకు సూచించారు. ఉభయ గోదావరి జిల్లాలలోని గోదావరి నదిపై నిర్వహించే పాపికొండల విహారయాత్రను ఈ రోజు నుండి 4 రోజుల పాటు నిలిపివేసినట్లు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో యాత్రికుల భద్రత దృష్ట్యా నదీ పర్యాటక యాత్రను నిలుపుదల చేశామని అధికారులు తెలిపారు. 4 రోజుల విరామం తరువాత వాతావరణం అనుకూలిస్తే మళ్లీ విహారయాత్ర ప్రారంభమయ్యే అవకాశముందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఈరోజు ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. జూలై 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అతిసార నివారణ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 5 రోజుల పని దినాల విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రముఖ తెలుగు రచయిత ముళ్లపూడి వెంకటరమణ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.